అమ్మగారు మాది ఏది కండ కప్పుకోలేదు మా కోసం అనేక శ్రమలు పాటలు పొంది స్లీవను మోసి స్లీవను మరణించి రక్తం చెల్లించినటువంటి ఆ ప్రభువు ద్వారా ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం, ప్రతి బిడ్డను అర్పిస్తూ ఉన్నాం. మా పైరు పంటలను పశువులను అన్నిటిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా చిన్నారి బిడ్డలను మీకు అర్పిస్తూ ఉన్నాం. మా కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు ఇస్తూ ఉన్నాం. మీరే దేవా, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలో పైరు పంటల్లో అన్నింటిలో మీరే ఉండి వీటన్నిటినీ దీవించమని, ఈ సిలువ ద్వారా రక్షణాయుతము చేయమని, మహిమాపీతముగా చేయమని, అందరికీ మీ యొక్క విజయాన్ని చేకూర్చమని, ఇక పాపము మీద, సైతాను మీద, శాపము మీద ఎలాంటి ఆధిపత్యం లేకుండా మీ కుమారుడైన క్రీస్తులోనే మేమందరము గమ్యాన్ని చూసే భాగ్యమును, అర్థాన్ని పొందే భాగ్యమును దయచేయమని ఈ మనవలన్నింటినీ మీ కుమారుని మనాథుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము స్వామి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ గుడ్ ఫ్రైడే దిగోత్సవ వేడుకలలో భాగంగా మీ అందరినీ మన బాలయేసు దేవాలయం తరఫున అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అతని మరణము పాప పరిహార బలియాయను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. ప్రపంచ క్రైస్తవులందరికీ పరమ పవిత్ర దినం గుడ్ ఫ్రైడే. దైవ కుమారుడైన యేసుక్రీస్తు మానవుల రక్షణార్థమై శిలువ బలి యాగం చేసిన రోజు గుడ్ ఫ్రైడే. మన కొరకు పాపము అనుభవించి శిలువ మీద కొట్టబడి మరణించిన రోజు గుడ్ ఫ్రైడే. తనతో కూడా జీవించే నిమిత్తం యేసు మన కొరకు మృతి పొందిన. మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనం. యేసు మన పాపముల పరిహారార్థమై త్యాగం చేసిన పరమ పవిత్ర దినం ఈ రోజు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమనందు మన పాపములను అనే మ్రాణుల మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందుతుంది. ఈ రోజున క్రీస్తు పాటుల చరిత్రను స్మరించుకుంటూ
దీనివల్ల స్ఫూర్తి పొంది చైతన్యవంతులై భక్తి విశ్వాసమును పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వినుట వలన, చదువుట వలన, చూచుట వలన విశ్వాసం పెరుగుతుంది. తద్వారా దేవుని తెలుసుకునే మార్గంలో నడుచుటకు ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయి. మరి యొక్క కార్యక్రమాన్ని మన విచారణకర్తలు ఫాదర్ అంతోన్ రాజు గారిని సహృదయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరి వారి యొక్క ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని వారి హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ ఫాదర్. క్రీస్తుపై కుట్ర, మరణ శిక్ష. మరి ఈ నాటకంలో పాల్గొనేటువంటి వాళ్ళంతా కూడా నాటకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ స్లీవ మార్గం మొదలుపెట్టే ముందు మీ అందరికీ తలచురు విచారణ క్రైస్తవులందరికీ దివ్య బాలయేసు దేవాలయం తరపున ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి దాదాపు 4 రోజుల పై నుండి బాలశివరెడ్డి మాస్టర్ గారు అన్ని పనులన్నీ పక్కన పెట్టి క్రోసర్ నుంచి ప్రతిరోజు వచ్చి వీళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చి బాగా తర్ఫీదు ఇచ్చినందుకు మన విచారణ తరపున, మీ అందరి తరపున, ఈ యొక్క స్లీవ మార్గంలో పాల్గొంటూ ఉన్నటువంటి ఈ మన ప్రదర్శన చేస్తున్నటువంటి వాళ్ళందరి తరపున మాస్టర్ గారికి ఒకసారి అందరూ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. ఎందుకంటే సాయంకాలం అయిపోయినాక ఏమి అనౌన్స్మెంట్స్ ఉందో వెంబటే అందరూ సైలెంట్గా వెళ్ళిపోతాం. అందుకని ఈ విషయాన్ని గుర్తించమని కోరుచూ ఉన్నాం. మరి ప్రియబిడ్డలారా, ఈ కాలంలో అందరికీ ఏదో ఒక రకమైన పని ఉంటుంది. మరి మన క్రైస్తవులు, మన సంఘస్థులు అనేక మంది యేసు ప్రభువుగా, పిలాతుగా, అనాసుగా, ఇలా అనేక మంది మరియమ్మ గారిగా, పుణ్యశ్రీలుగా, ఇలా వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేశారు. చాలా చక్కగా నేర్చుకున్నారు. మరి స్లీవ మార్గం ఇప్పుడు వేయబోతూ ఉన్నారు. మరి వీరందరికీ కూడా మీ అందరి తరపున, మా తరపున ఆర్థికంగా కూడా వాళ్ళే పెట్టుకున్నారు. అయ్యే ఖర్చులన్నీ కూడా వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ బృందం వాళ్ళందరికీ, స్లీవ మార్గం వేసే బృందం వాళ్ళందరికీ. మరి గంజి సుధాకర్ ఆర్గనైజర్ గా ఉన్నాడు. మరి గంజి సుధాకర్కి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు సౌండ్ సిస్టమ్, వీడియో వాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. డీజే ఉంది. వాళ్ళందరికీ కూడా ముందుగానే హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఎలాంటి అనౌన్స్మెంట్స్ కూడా థ్యాంక్స్ ఉండవు కాబట్టి ఈ స్లీవ మార్గానికి సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా మరి హైదరాబాద్ నుండి వచ్చారు ఫాదర్ గారు, రెవరెండ్ ఫాదర్ పూదోట అనిలు, జేసు సభ గురువు సాంఘ్యాలు నడపబోతూ ఉన్నారు. మన విచారణ తరపున, మనందరి తరపున ఫాదర్ గారికి హృదయపూర్వక వందనాలు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ ఫర్ యువర్ ప్రెసెన్స్ అండ్ మంచి ప్రసంగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు సాంఘ్యాలు. థ్యాంక్ యూ ఫాదర్. మరి ఈ విషయాల్లో గుడి పెద్దలు, దీక్షాపరులు అనేక మంది సహాయ సహకారాలు అందించారు. పాటల బృందం వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ముందుగానే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, శనివారం రాత్రి 10:30 గంటలకి పూజా పని ఉంటుంది. అందరూ కూడా ఆ పూజలో పాల్గొనమని కోరుచూ ఉన్నాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున. ఈరోజు గుడ్ ఫ్రైడే, పవిత్ర శుక్రవారం, పెద్ద శుక్రవారం, యేసు ప్రభువు మరణించినటువంటి రోజు. ఆయన మనందరి కోసం అనేక శ్రమలు పడి, అనేక దెబ్బలు పొంది, స్లీవను మోసి, స్లీవను మరణించి తన ప్రాణమును మనందరి రక్షణార్థమై సమర్పించారు. దేవునికి వందనాలు, పవిత్రాత్మ దేవునికి వందనాలు, యేసు ప్రభువుకి వందనాలు. వారి ప్రేమకు అపారమైనటువంటి
శాశ్వతమైన ప్రేమకు వందనాలు. ఓ దేవా, ఈ స్లీవ మార్గం నా విచారంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కాళ్ళ చెరువులో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దీవెనకరంగా ఉండాలని, అందరూ శాంతి సమాధానాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని, చేసే ప్రతి పనిలో మీ సహాయం లభించాలని, మీ రక్షణ వర ప్రసాదాలు అందరికీ లభ్యమయ్యేలా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ స్లీవ మార్గంలో పాల్గొంటూ ఉన్న ప్రతి బిడ్డ 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతలుగా దీవింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ స్లీవ మార్గం కోసం అనేక రోజులు అహర్నిశలు కృషి సల్పినటువంటి మీ ప్రియమైన బిడ్డలను దీవించమని, మాస్టర్ గారిని దీవించమని, వీరికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, ఈ స్నేహ మార్గానికి దోహదపడిన ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. వీరందరినీ కూడా పేరు పేరున దీవించి దేవా. తిరు కుటుంబం దగ్గర ఉన్నాము. జోజప్ప గారు, మరియమ్మ గారు, యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన, సహాయం, దీవెనలు అందరికీ లభించేలా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ దేవా, ఈ స్నేహ మార్గంలో మీరే మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించి ఈ స్నేహ మార్గాన్ని మహిమాయుతముగా, వైభవోపేతముగా, రక్షణదాయకముగా మలచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవులన్నింటినీ మీ కుమారుణ్ణి మా నాథుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఏలవనగా మీరు మీ తిరుస్లువ చేత లోకమును రక్షించితిరి. థ్యాంక్ యూ ఫాదర్. గోపు అంతోనిరెడ్డి, అనాసు వడ్డవల్లి ప్రసాద్, పిలాతు చింతపల్లి శ్రీనివాసరావు, మహామంత్రి తుమ్మ సాగర్ ఇలియాస్ రెడ్డి, సర్వసైన్యాధ్యక్షులు చింతపల్లి జోసఫ్, యోధా ఇస్కారి తుమ్మ బాలశివరెడ్డి, సిరేనియా సుమోనుడు ఏరువ వెలంగినిరెడ్డి, జోజేపు యోహాను వంగా రాజారెడ్డి, బంట్రోతు మన్నేపల్లి మూర్తిరాజు, బట్టలు ఏరువ వినీత్ రెడ్డి, చెలికాని అవినాష్, పెంటారెడ్డి శ్రీవారెడ్డి, ఆదూరు చిన్నపరెడ్డి, అల్లా అఖిల్ రెడ్డి, నీలగిరి ఓంకార్, మేరీమాత కొమ్మవరపు స్వరూప, వెరోనిక మేకల శిరీష, ఎరుసలేము శ్రీలు మంద మౌనిక, శాఖమూడి ముందు, బంకా కీర్తన, కొంటర్ల అఖిల, కోట నీలిమ, నిర్మల. నిర్మాణ సారథ్యం, పర్యవేక్షణ గురుశ్రీ డాక్టర్ పుట్టి అంతోనిరాజు గారు, విచారణకర్తలు తాళచెరువు. సహాయక పర్యవేక్షకులు గురుశ్రీ కటారి కిరణ్ కుమార్ గారు, సహాయక విచారణకర్తలు తాళచెరువు. సహకారం గుడి పెద్దలు సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సిస్టర్స్ మరియు రేగులగడ్డ మరియు జోసఫ్. నిర్వహణ గంజి మరియు సుధాకర్ రెడ్డి. సహాయకులు నెక్కంటి జోగిరెడ్డి, చిలుకా దిలీప్. మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ స్వామి. స్టేజీ గాజుల అనిల్ కుమార్ అండ్ పార్టీ. వీడియోగ్రఫీ షేక్ అబ్దుల్లా. కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ శ్యామ్ ప్రసాద్ సత్తనపల్లి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బసవయ్య హుసేన్ నగర్. ఇప్పుడు క్రీస్తుపై కుట్ర మరణశిక్ష అనే నాటకం ప్రారంభమవుతుంది. ముందుగా అది కైపాస్ గారి భవనం. మరి యేసు ప్రభువుని ఏ విధంగా శిక్షించాలనే ఉద్దేశంతో ఆలోచిస్తుంటారు. అక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది.
విశ్రాంతి దినమున పక్షవాతానికి స్వస్థపరచాడు. విశ్రాంతి దినము మనకు పవిత్ర దినము. అదే కాదముడు మన పూర్వీక ధర్మశాస్త్రమును అతిక్రమించాడు. మన పూర్వీకుల ఆచార వ్యవహారాలను తప్పుదో పట్టించుచున్నాడు. అవును మామ, మన అనుచరుల్లో ఒకరిని పరలోకం నుండి ఒక గురుతును చూపమని అడిగినప్పుడు మన అనుచరులు విశ్వసహీనులుగా పరిగణించారు. అదే కాదముడు మన సున్నం కొట్టిన సమాజంతో పోల్చారు. తెలిసి పడగొట్టి దానిని 3 రోజుల్లో తిరిగి నిర్మిస్తానని ప్రగల్భాలు పలుకుతూ తాను దైవకున్నాడని దైవదూషణ చేస్తున్నాడు. అవును మామ, ప్రధాన అర్చకులు పెద్దలు యేసుని ఏ అధికారంతో నువ్వు ఈ పనులు చేస్తున్నావు, నీకు ఈ అధికారం నుంచి ఎవరని అడిగినప్పుడు యేసు నేను ఏ అధికారంతో ఈ పనులు చేయించుంటునో మీకు చెప్పనక్కర్లేదని పెద్దలను ధిక్కరించాడు. అవును, ఆయన బోధించిన ఉపమానాలన్నీ మన గురించి ఆయన బోధనలు మనకు పెంచిపోస్తున్నాయి. అవి మనకి అడ్డంకిగా ఉన్నాయి. చక్రవర్తికి స్వర్గం చెల్లించమని అడిగినప్పుడు మన అనుచరులను మరణించులుగా పరిగణించాడు. అవును మామ, మనం పరలోక ద్వారా మూసివేస్తున్నామని, దోచుకుంటున్నామని, మన జాతిని అందులతోనూ అవివేకులతోనూ మోసగాళ్లతోనూ పోల్చుతున్నాడు. అవును, ధర్మశాస్త్రంలోని అతి ప్రధానమైన న్యాయమును ఏదను సత్య సంగతులు నిర్లక్ష్యం చేస్తున్నామని, మన అంతరంగంలో దురాశతో ఉన్నాయని, మరియు మనలో సన్నకొత్తిన సమాధానాన్ని బయటికి అందంగా లోపల ప్రపంచంతో నిండి ఉన్నామని, నీతిమంతో నటిస్తున్నామని ప్రజలు నచ్చగొట్టుచున్నాడు. అవును మామ, పరిచయాలు యూదులు ప్రవక్తలను జ్ఞానులను ధర్మశాస్త్ర బోధకులను వారిని పరలోకం కొట్టినట్లుగాను సమాధులు నిర్మించినట్లుగాను ప్రజలందరినీ భ్రాంతులకు గురి చేస్తున్నాడు. అవును, మరి 2 రోజుల్లో పాస్కో పండుగ వస్తుంది కాబట్టి దొంగసాటుగా యేసును బంధించి అతనికి మరణశిక్ష విధించి మన బాటలకు అడ్డు తొలగించుకుందాం. పిలాతు ద్వారా మరణశిక్ష శిలువ వేయించుదాం. నువ్వు చెప్పింది నిజమే మామ, కానీ పాస్కా పండుగ వచ్చుచున్నది. ఈ సమయంలో యేసును బంధించినచో ప్రజలలో అలజడి వచ్చునేమో. అందుకే ఈ ప్రజలు అతని ఎడల దైవ దూషణ చేయుచున్నాడని కొంత సాక్ష్యంగా చెప్పించుదాం. అతనికి మరణశిక్ష వేయించుదాం. అట్లయినా క్రీస్తుని మనకు ఎవరు అప్పగించదు? క్రీస్తు శిష్యుల్లో ఒకరిని మన వైపు మర్చుకుంటే మన పని సులువుతుంది కదా. పెద్దలైన అనాసు కైఫాచార్యులకు నమస్కారాలు. నా పేరు యూదా ఇస్కారియోతు. నీవు క్రీస్తు అనుచరుడు ఒకడివి కదా, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? నీవు వచ్చిన పని ఏమి? అవును ఆచార్య, మీరు క్రీస్తు అనబడే యేసుని బంధించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఈ విషయంలో నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వెదకమైన మీద కోరికి తగినట్టుగా మనం ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో అతడే మన సొంత మన అదృష్టం మామ. నీవు క్రీస్తు అనుచరుడు కదా, నీ మాట నమ్మసకున్నావా? నీవు నన్ను మోసగిస్తే నీకు మరణమే శరణం. ఆలోచించుకోసింది. నేను క్రీస్తుని మీకు అప్పగించేలా మీరు నాకేమిత్తురు? నేను కోరినను మీరు నాకు ఇవ్వగలరా? నీవు ఈ విషయంలో నాకు సహాయపడిన ఎడల నీ గురువుగారి వయసును అనుసరించి ఏడాదికి 1 వెండి నాణ్యం చొప్పున 30 వెండి నాణ్యములు నీకు బహుమతిగా ఇచ్చడము సమ్మతమేనా? సమ్మతమే ఆచార్య. మన ఒప్పందం ప్రకారం నువ్వు అడిగిన 30 వెండి నాణ్యములు జాగ్రత్త సుమి, మాట తప్పరాదు. సమ్మతమే ఆచార్య. నేను మాట మీద నిలబడే వ్యక్తిని. మీ సేవకులు సిద్ధంగా ఉంచుడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకున్నానో అతడే క్రీస్తు అనబడే యేసు. ఈ రోజు సాయంత్రం మీ సేవకులు నాతో పంపుడు. మీరు ఇతనితో వెళ్ళి
వెళ్ళి క్రీస్తు అనబడే యేసుని బంధించి పురాతన మందిరంలోకి తీసుకురండి. మన శిక్ష వేయించుదాం. శిక్షడానికి నడిశిక్ష కొడుకు పొందడం అంటే ఇదే మామ. మన అదృష్టం మామ. క్రీస్తును శిలువ శిక్ష వెనకజేసి అతని అడ్డు తొలగించుకుందాం. మరి ఇలాంటి మందిలో కలుద్దాం మామ. పదాలు నా ఆత్మ మరణ వేదన అనుభవిస్తున్నది. ఓ నా తండ్రి, నీకు సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము. అబ్బా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ పాత్రను నా నుండి తొలగింపము. అయినను నా అదిష్టం కాదు, నీ చిత్తమే నెరవేరుము. Bye.
కలుగునుగాక. యోధా, స్వీకరించడానికి పెట్టావా ముద్దు, లేదా అప్పగించడానికి పెట్టావా? సంతోషం మహామంత్రి. ఈ రోజు విచారణ నిమిత్తం న్యాయస్థానానికి ఎవరైనా వచ్చి ఉన్నారా? మనం ఇచ్చే తీర్పుల వల్ల ప్రజలు మనపై విశ్వాసం పెట్టుకుంటారు. అవును ప్రభు, విచారణ నిమిత్తం ఈ రోజు ఇక్కడకు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఉన్నారు. అతడు దైవ దూషణ చేయుచున్నాడనే నెపముతో ఇక్కడకు తీసుకొని వచ్చి ఉన్నారు. అతడు యూదుల రాజునని చెప్పుకొనుచున్నాడు. సర్వసైన్యాధ్యక్ష, అతను వెంటనే న్యాయస్థానానికి ప్రవేశపెట్టుడు. ఇతను చేసిన నేరమేమి? మన పూర్వీకులు యెరూషలేము దేవుని ఉంచుటకు 40 సంవత్సరాల కాలం పట్టింది. ఇతడు యెరూషలేము దేవుని పడగొట్టి 3 రోజుల్లో పునర్నిర్మిస్తాడని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇతడు మేము వితంతులను దోచుకుంటున్నామని, ఇతరులను మత మార్పులు చేస్తున్నామని మమ్మల్ని అందులతోనూ అవివేకులతోనూ మోసగాలతోనూ పలుకుతున్నాడు. నీపై మోపబడిన నేరమునకు నువ్వేమి సమాధానం ఇచ్చేదవు? వీరు నీపై ఎన్ని నేరములు మోపుచున్నారో చూడు. ఇతడు ప్రజలను తిరుగుబాటు లేవనీయుడు, చక్రవర్తికి పన్ను చెల్లించినట్టు నిరాకరిస్తున్నాడు. తానే స్వయంగా క్రీస్తురాదని గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అది మేము స్వయంగా వింటిమి. నీవు క్రీస్తు అయినచో నాతో చెప్పుము. మీతో చెప్పినాను, మీరు నన్ను విశ్వసింపరు. నేను మేము ప్రశ్నించినాను, మీరు సమాధానం చెప్పరు. ఇక మనకు సాక్షితో మొదలవుతుంది. ఇతడు దైవదూషణ చేస్తున్నప్పుడు
కదా నీ ఉద్దేశమేమి? అట్లయినా నీవు దేవుని కుమారుడువా? నీవే స్వయంగా ఈ మాట అడుగుతున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో చెప్పారా? నేను యూదుడు అనుకుంటున్నావా? నీ ప్రజలు ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించితిరి. నువ్వు ఏమి చేసితివి? నీవు యూదుల రాజువా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోకమునకు చెందినది. అయినచో నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇతను దైవదూషణ చేస్తుండగా మీరు వింటున్నారు కదా. మీకు ధర్మశాస్త్రములోనే అతి ప్రధానమైన న్యాయములు సత్యములు నిర్లక్ష్యం చేస్తున్నామని నా అంతరంగములు దురస్సుతో ఉన్నాయని ఇతడు గలీలియా నుండి ఇది వరకు ప్రజల నొప్పులోనే వదిలించున్నాడు. అవును న్యాయాధీశ, జ్ఞానులను మత బోధకులను హత్య చేసినట్లుగాను వారికి సమాధానం నిర్మించినట్లుగాను ప్రజలందరినీ భ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇతనికి మరణశిక్ష విధింపజేయుడు. ఇతని యందు నాకు ఏ దోషము కనిపించలేదు. మరణ శిక్షకు తగిన పని ఇతను ఏదీనూ చేయలేదు. అందుచే కోడాలతో కొట్టి విడిచిపెట్టెదను. ఇతనికి సిలువ వేయుడు. ఇతనికి సిలువ వేయుడు. ఇతనికి సిలువ వేయుడు. అట్లయినా పాస్కా పండుగ ఉత్సవంలో ఒక బందీని విడుదల చేయవచ్చారం కలదు. సర్వ సైన్యాధ్యక్ష బర్బాని వెంటనే న్యాయస్థానానికి ప్రవేశపెట్టు. పండుగలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు అధికారం రాష్ట్ర పాలకులైన నాకు కలదు. నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుకొనుచున్నారు? బర్బానా లేక క్రీస్తు అనబడే యేసునా? బర్బా ఒక ఖచ్చితంగా అట్లయినా క్రీస్తు అనబడే యేసుని నేనేమి చేయుదును? అతను చేసిన దుష్కార్యములు ఏవి? ఇతడు దైవద్రోహి, రాజద్రోహి, దైవకుమారుడని అబద్ధం చెప్పుచున్నాడు. తన రాజ్యము ఈ లోక సంబంధమైన కాదని గొప్పచున్నాడు. ప్రజలను పెడద్రోవ పట్టించుచున్నాడు. ఇతను ప్రజలను పెడదావ పట్టిస్తున్నాడని మీరు ఇతను నా వద్దకు తీసుకొని వచ్చి తిని నేను ఇతనిని మీ ఎదుటిలో పరీక్షించి తిని నాకు ఇతని యందు ఏ దోషము కనిపించలేదు. అందుచే క్రీస్తు అనబడే యేసును విడుదల చేయాలనుకుంటున్నాను. వీరిని చంపివేయడు. నాకు బర్బాను విడుదల చేయుడు. క్రీస్తు అనబడే యేసు తప్పు చేయని వాడి కానిచో నీ చేతికి అప్పగించేవాడికి కాదు. ఇతని యందు నాకు ఏ దోషము కనిపించలేదు. యూదా రాజును విడుదల చేయమందురా? ఇతను కాదు, మాకు బర్బాను విడుదల చేయుడు. దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాడు కనుక మా చట్టం ప్రకారం ఇతను సాగాల్సిందే. ఇతనికి సిలువ వేయుడు. ఇతనికి సిలువ వేయుడు. నీవు ఎక్కడి నుండి వచ్చినది నాతో కూడా మాట్లాడవా? నిన్ను సిలువ వేయుటకు విడిచిపెట్టుటకు అధికారం నాకు కలదు. పైనుండి అధికారం ఇవ్వబడిన ఎడల నీకు నాపై ఏమాత్రం అధికారం ఉండేది కాదు. కానీ నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపం కట్టుకునిచున్నాడు. నేను మీ రాజును విడుదల చేయాలనుకుంటున్నాను. కైసరు తప్ప నాకు మరొక రాజు లేడు. నన్ను విడిచిపెట్టినచో చక్రవర్తికి మిత్రుడు కాదు. తనకు తన రాజుని చెప్పుకునేవాడు చక్రవర్తికి విరోధి. మహాప్రభు మహారాణి వారు ఒక వర్తమానమును పంపి ఉన్నారు. ఈ వర్తమానము చాలా ముఖ్యమైనదని చెప్పి ఉన్నారు. మంత్రివర్య, మహారాణి గారు వర్తమానం పంపి ఉన్నారా? ఆ వర్తమానం ఏమో చదివినిపింపుడు,
నీతిమంతుడు. నేడు నేను కలలో ఆయన కారణంగా మిగులు చింతించితిని. ఆ నీతిమంతుని విషయంలో నీవు జోక్యం చేసుకోవలదు. ఇతడు నిశ్చయముగా నీతిమంతుడు. ఈ నీతిమంతుని రక్త విషయంలో నేను నిరపరాధిని. ఈ దేశం నాపై నా బిడ్డలపై పడుకుంటును గాక. మీ సత్యం ప్రకారమే ఇతనికి మరణ శిక్ష విధించుకోరుడు. కానీ ఇతనికి సిలువ అయితే నాకు బొమ్మాటికి ఇష్టం లేదు. మీ అభిష్టం ప్రకారమే ఇతనికి పరిణామం బట్టి సిలువ వేసుకొనుడు. మీ కోరిక మేరకు బరపాని ఇప్పుడు విడుదల చేస్తున్నాను. అప్పుడు మహా సంతోషమవుడు. రాజు నీకు జయము. నిన్ను కొట్టింది ఎవరో చెప్పము. నువ్వు దేవుడి కుమారుడు కదా, నిన్ను కొట్టింది ఎవరో చెప్పుము. నిన్ను నువ్వే కాపాడుకోలే, మమ్మల్నే కాపాడుతావు. ఎడబాసిపోతుంది. ఇప్పుడైనా పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించుచున్నాను. నీకు ద్రోహం చేసినందువలన ముందు మనస్తాపముగానున్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు నిన్ను వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావవలెనని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణము పొంద ఆశించుచున్నాను. పరలోకమందుండు మా యొక్క తండ్రి,
నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. దేవవర ప్రసాదం చేతారని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు అగనే. పితా పుత్ర పవిత్రాత్మకో మహిమ కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి. మొదటి స్థలము పిలాతు క్రీస్తు ప్రభువుకు మరణదండన విధించుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభు రాతి స్తంభముల దెబ్బలు పడి ముళ్ళ కిరీటము ధరింపబడిన వెనుక పిలాతులచే అన్యాయముగా స్లీవులో మరణదండన విధింపబడిన గురించి ధ్యానించుదముగాక. నా రక్షకుడైన యేసువా, నీకు మరణదండన విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములు నీవు అట్టి తీర్పులకు చేశాను. ఈ దుఃఖకరమైన స్నేహ మార్గం యొక్క ఫలమును చూచి నిత్య జీవములకు పోవు మార్గములను ఆత్మకు తోడుగానుండండి. సకల వస్తువుల కంటే నిన్ను అధికముగా ప్రేమించుచున్నాను. నీకు ద్రోహము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను స్వామి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేతానని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు అగనే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి. అందరూ రోజు పార్టీ ముందు రావాలి, రోజు పార్టీ ముందు రావాలి. Vamos a la
రెండు వస్తువులు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు తన భుజము మీద స్లీవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటులను మరణమును తన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించదముగాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండెడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా నీకు ఒప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోసుకొని పోవుటకు నాకు కావలసిన సహాయము దయచేయవలెనని మేము ప్రార్థించుచున్నాము. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. మా యుద్ధ వారిని మేము వర్ణించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. క్షమాయుగం మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒలిగింది, మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒలిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మకు పండిన వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాలికై దైవ కుమారుడు పాప క్షమాపణ పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి.
అమ్మలాగా నా కోసం ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. మూడవ ఏలైన ఈ తిరుసుల చేత ఈ లోకమును రక్షించుతుంది. నా రక్షకుడైన యేసువా, దేవర వారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడచుటకు శక్తి లేనంత బలహీనత కలిగెను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప మ్రానును మోయవలసి ఉంటిరి. రానువ వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమారు నేల పలుటును గూర్చి ధ్యానించదముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది స్లీవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్ము ప్రేమించి అనుగ్రహం పాలించండి. ఆమెన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. కావలసిన మాకు నేటికి ఇవ్వండి. వారిని మేము మీరు మన్నించండి, ఒక కీడిలో నుండి దేవవర ప్రసాదం మరియమ్మ ఏలిన ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ యేసు ఆశీర్వాదాన్ని. మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయం ముందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి.
4వ స్థలము క్రీస్తు ప్రభు తన దివ్య మాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఏమైనా మీ తెలిసిన లోకమును రక్షించుకుని ఈ ప్రయాణమందు కుమారుడును తల్లి అనుభవించిన దుఃఖమును ధ్యానించదుము గాక. వారుల చూపులు ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడిచి తెరచిన అంబుల పోలి ఉండెను. ప్రేమిలారా, ఎవరు మాట్లాడగాకండి, భక్తియుతంగా పాల్గొనండి. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించి కరుణించండి. వ్యాకుల సముద్రములు మునిగి ఉండిన రాజ్యం మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరం భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఈ పాటల ధ్యానము చేత నాకు జ్ఞానబలము కలిగినట్లును నేను మీతో కాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శించ భాగ్యం పొందినట్లును ప్రార్థించండి. స్వామి, పరలోకము తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశపనివ్వక చెడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలమునకు జీసు ఆశీర్వదించిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్ర మహిమములు కలుగునుగాక. మా మీద దయగా నుండి స్వామి. మా మీద దయగా నుండి Oh,
నూతన స్థలము. స్లీవను మోయుటకు సిరేనియా సీమోనుడు తోడ్పడుట. ఇచ్చమాము ఏలయన మీ తిరుస్లేవ చేత ఈ లోకమును రక్షించతిరి. ఇచ్చట యూదుల కఠోర చిత్తమును యోచించదుముగాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవమును విడిచెడి వారి వలె నుండుటను దుష్ట యూదులు చూచి వారిని స్లీవలో కొట్టి అవమానముగా చంపవలనని తలంచుచుండగా త్రోవలోనే మృతి పొందుదనేమోనని చింతించి వారి వెనుక స్లీవను మోసుకొని వచ్చుటకు సిరేనియా సీమోనుని బలవంతము చేసిరి. నా రక్షకుడైన యేసువా, నేను నా స్లీవను ప్రోదయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణముతో నొకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి. ఆమేన్. నానాటికి కావలసిన ఆయనను మాకు నీటి కనుగొట్టుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మను వానడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సూర్యుడు నన్ను కయ్యే రోజు, చంద్రుడు ఎరుకయ్యే రోజు, సూర్యుడు నన్ను కయ్యే రోజు, చంద్రుడు ఎరుకయ్యే రోజు, భూరంభం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు, భూరంభం కలిగే రోజు,
వెరోనికమ్మ క్రీస్తునాథుని ముఖమును తుడుచుట. జేసు క్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఈ లోకమును రక్షించితిరి. వెరోనికమ్మ భక్తి అతిశయమును ధ్యానించుదముగాక. యేసు ప్రభువు పొందిన శ్రమలను, చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును చూచి ఆమె ఒక వస్త్రమును వారి చేతికి ఇయ్యగా ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడెను. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞాన స్నానంలో నేను మీ ఇష్ట ప్రసాదమును పొందినప్పుడు నా ఆత్మయు మిక్కిలి అందముగా ఉండెను, అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరుగ సౌందర్యవంతముగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దానిని చక్కపరచండి. ఆమెన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవకర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అపరాధిని Thank you.
7వ స్థలము యేసునాథుడు రెండవసారి స్లేలు క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా నిన్ను ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభు రెండవసారి స్లీవ క్రింద పడుటను గురించి యోచించుడునుగాక. ఈ పాటల వలన వారి తిరు శిరస్సునందున అవయవములందును గల గాయములలో మరలా నొప్పి కలిగెను. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహము చేసి తిని. హా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహం నుండి స్థిరముగా నుండ కావలసిన సహాయమును ఈ రెండవ పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చడి సకల శోధనల యందు సదా నేను శరణుజొచ్చుటకు అనుగ్రహమును పాలించండి. ఇక ఈ నాటికి నేను ఎడబాయకున్నట్లు చేయండి స్వామి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. పాపులను నిర్బంధించండి, నన్ను శోధన యందు ప్రవేశింపబడక ఇల్లు నుండి నన్ను రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారొకనే. అజిసిస్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన నా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడు సదాకాలము కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఈశ్వరి కోసమో ఈ జగతి కోసమే, ఈ సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎనిమిదవ స్థలము క్రీస్తు ప్రభువు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లివ చేత ఈ లోకమును రక్షించేది. యేసు ప్రభువు నడిచి ప్రభు మార్గమున వారి దేహములో నుండి రక్తము ప్రవాహముగా పారునప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు పరిస్థితిని చూచి కనికరపడి ఏడ్చరి. ప్రభువు వారల ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడువండి అని మందలించరి. నా రక్షకుడైన యేసువా,
నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకున్న ద్రోహముల నిమిత్తము దుఃఖించుచు ఉన్నాను. నన్ను ఇంత ప్రేమించిన నీకు పాపముల చేత రప్పించిన కస్తిని గూర్చి చింతించుచు ఉన్నాను. నరక వేదనల భయం వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా యొక్క అప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. చూపించి నన్నాదుకోవయ్యా దేవా, నిన్నాశ్రయించాను. ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. తొమ్మిదవ స్థలము. క్రీస్తు ప్రభువు మూడవసారి స్లేవ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, నిన్ను ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మీ తిరుసభల చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు మూడవసారి స్లేవ కింద పడుటను గూర్చి ధ్యానించదముగాక. గాయముల వల్ల వారు బలహీనులైరి, కొలపాతుండెను. కత్తకు కదులుటే కష్టముగా ఉండెనను శీఘ్రముగా నడువవలయునని రానువులు తొందర చేయుచుండిరి. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపచేసిన నా దుర్గుణములను, ఈ లోకాసులను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదములను దయచేయండి.
నేను బలహీనుడై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. ఏ సహాయ ప్రసాదములను పాపములో పడను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగనే. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. మా మీద దయగానం నుండి స్వామి. క్రీస్తు ప్రభువుని వస్త్రములను ఒలుచుట. రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు నీ శరీరమంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెలకక ఉండుటకును విరక్తములకు విరుద్ధమైన పాపములను చేయక ఉండుటకును సహాయము చేయండి. మరి ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పురికి వేసి మీ మీద మాత్రము ప్రేమను ఉంచుటకును నాకు అనుగ్రహము దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుని ప్రసాదము చేత నేను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మా మీద దయగా స్వామి. కనీసం సిలువైన దిగురా, అప్పుడు దైవ కుమారుడని నమ్ముతావు. పదకొండవ స్థలము క్రీస్తు ప్రభు స్లీవపై కొట్టబడుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభు స్లీవ మీద పరుండ పెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణముల కొరకు తమ నిత్య పితకు తన జీవమును బలిగా ఒప్పగించినారని ధ్యానించడముగాక. ఈ కిరాతకులు ఇనుప శిలల చేత వారిని స్లీవలో అడ్డగొట్టి ఆ స్లీవను నాటి అవమానము గల ఆ రాణు మీద వారిని మహావేదనకు చావనిచ్చేది. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరు పాదములకు అట్టగొట్ట అది ఇంకా ఎన్నటికి మేము విడవకుండా నుండుటకు నిరంతరము నీ పాదములు కాచుకొని ఉండజేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనస్సుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవుల ప్రసాదం చేత మహిమ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలమునకు యేసు ఆశ్రయింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయముగా ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
మా మీద దయగా ఉండండి స్వామి. అందరూ మోకరించండి. పన్నెండవ స్థలము యేసు ప్రభువు స్లీవపై మృతి పొందుట. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపము. నీవు నాతో కూడా పరలోకములో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. సోదరా, ఇదిగో నీ తల్లి. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? నాకు దాహమగుచున్నది. అంతయు సమాప్తమైనది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు ప్రభు 3 గంటల సేపు స్లీవ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవము వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను ధ్యానించుదుముగాక. చిన్న ప్రార్థన చేసుకో ప్రియ బిడ్డ. ఈ సమయంలో నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నొందిన శ్రీమమ్రాను భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము రావలసి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగలించుకొని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో నొప్పగించుచున్నాను స్వామి. పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు దేవవారి ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. స్తలము క్రీస్తు ప్రభుని పవిత్ర శరీరమును శిలువను ధరించుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు జీవము విడిచిన వెనుక వారి శిష్యులకు జోజేబు నికోదేములను వారిద్దరూ వారిని శ్రీవ నుండి దించి
దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులను ఉంచరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకొనుటను ధ్యానించదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము సేవించుటకు సహాయము చేయండి. మీరు మినహా నాకు కావలసినది ఏది మీయో లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశించుతూ ఉన్నాను. వ్యాకుల భరితమైన మాట నీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూసి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చున గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రమైన కలుగును గాక. మా మీద దయగా నుండి స్వామి. ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము. క్రీస్తు ప్రభు దివ్య శరీరమును సమాధిలో ఉంచగా యేసుక్రీస్తుగా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. ఏదైనా నిర్దిష్ట చేత ఈ లోకమును రక్షించి క్రీస్తు ప్రభు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు మోసుకొని పోవును వారి పరిశుద్ధతకి వెంబడిపోయి
ఆ తిరు శరీరమును తాను సమాధిలో క్రమపరచడం వారి సమాధి మోసి అందరూ వెడలిపోవడం ధ్యానించడం. నా రక్షకుడైన యేసుగా మీ మీద మోసి రాత్రిని ముద్దు చేయుచున్నాను. మీరు మూడవ నాడు జీవవంతులై లేచి కదా. నేను ప్రాణము చూచి లోకానికి నేను మీతో వికారములకు మోక్షములకు సదా మేము పొగిడి ప్రేమించుటను నాకు అనుగ్రహము పాలించండి స్వామి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పొందుపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయను మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపైన వారిని నేను మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవతలకు సాయం చేయడానికి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. మీరందరూ ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భాసనకు దేవుడు ఆశ్రయించిన వారు పరిశుద్ధమైన మా సర్వేశ్వరుని యొక్క పాపమైన మా కొరకు ఎప్పుడు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. మా మీద దైవాన్ని రక్షకుడా, లోకరక్షణ కొరకు మీరు ఈదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియుడు యూదాముఖి వలన శత్రువులకు చూపింపబడను, అనాసు కైపాసు పిలాతు విరోధులను వాడనందర అవమానముగా ఒప్పగింపబడను, అబద్ధ సాక్ష్యముల వలన నీలము మోపబడను, కొండాలతో కొట్టబడను, ఉమ్మి వేయబడను. మీ తలపై కొండ కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మేము దేవుని యొక్క జీవిత చేతులు తెరవబడినట్టు నేను మహాపాపిగా నేను ఇప్పుడు స్మరణ తీసుకుని ఇంటిని మనం వేరేవారు చూసి నరక బాధలను కాపాడాలి. మరియు మీ ప్రక్క మీద కొట్టబడి మనస్తాపం పొందిన దొంగవాడిని తీసుకుపోయిన తరములకు నన్ను తీసుకుని పోయింది స్వామి. పరిశుద్ధ పాపుగారి తరము పరలోకమైన మీరు మా యొక్క తండ్రి, నా నాటికి కావలసిన ఆయనము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక వీటిలో నుండి మమ్మల్ని రక్షించండి. దేవతలకు సాధన చేయడానికి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. మీరందరూ ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భాసనకు యేసు ఆశ్రయింపబడిన వారునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.